నా ప్రజలను ఇశ్రాయేలీలు నేను చెప్పిన మాట వింటలే. నా ప్రజలు ఇశ్రాయేల్ నా మాట వింటలేదు. బాధ కలుగుతుంది ఇర్మియా, బాధ కలుగుతుంది. హల్లెలూయా. ఎవరు వింటారో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ వినే బుద్ధి కలిగిన వారిని ఆయన ఆస్వాదించే వెళ్తాడు. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మంచి పాత్రుడు, మరణ పాత్రుడైన ఒక మనిషి మాట వాళ్ళు అంత లోపడ్డారు. నా మాట లోపడతలేదని ఆయన బాధపడుతున్నాడు. అమ్మా, ఈ లాస్ట్ మాట ఎందుకు చెప్పాను అంటే, నువ్వు ఇప్పుడు దాకా నేను క్యాజువల్గా చెప్పుకుంటూ వచ్చాను, కానీ వినిబుద్ధి లేకపోతే నీ గురించి ఒక ఆయన బాధపడుతున్నాడు, నీ గురించి ఒక ఆయన ఏడుస్తున్నాడు. లోకంలో అందరూ వింటున్నారు, కానీ నా ప్రజలు నా మాట వింటలేదు. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఈ ఆఖరి రోజు, అందుకని దేవుడు చెప్పాడు అంటే ఈ ఆఖరి ఆదివారం, అయ్యా నేను ఇప్పటి నుంచి వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. ఇదిగో 2026 సంవత్సరంలో నేను మంచి పేరు తెచ్చుకుంటాను. ఇదిగో సంఘము వినుబుద్ధి కలిగిన వారు, గట్టిగా వినుబుద్ధి కలిగిన వారు.